బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేస్తామని ఈ సందర్భంలో బలహీన వర్గాల బిడ్డలకు అవకాశం కల్పించామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కంటోన్మెంట్లో జరిగిందే మరోసారి రిపీట్ అవుతుందని బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్పై కుట్రలు పన్నుతున్నాయని ఫైర్ అయ్యారు టీపీసీసీ. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వేరు కాదు. కిషన్ రెడ్డి కేసీఆర్ మైత్రి మనకు తెలియంది కాదు. అందుకే ఈ ఎన్నిక ఒక ప్రత్యేకమైన ఎన్నిక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 2 ఏళ్లుగా అందిస్తున్న సంక్షేమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, శాంతి భద్రతలు కానీ, ప్రత్యేకంగా హైదరాబాద్ నడిబొట్టినటువంటి జూబ్లీస్ అభివృద్ధి కానీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతాయి. అన్నిటికి మించి 42% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అది చట్టం కాకుండా ఆపిన ఘనత బీజేపీ పార్టీది. జూబ్లీస్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అందుకే మేము ఒక బీసీ బిడ్డకి సీట్ ఇచ్చి ఆదరిస్తా ఉన్నాము. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అభివృద్ధికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా జరిగిన నిర్లక్ష్యాన్ని ఇప్పుడు రాబోయే 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూస్తామనే మాటతో పాటుగా మనం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చూస్తా ఉన్నాం. అసహనంతో అటు టిఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ మాట్లాడుతున్న మాటలు చూసినారు. నిన్న గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభలో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా అంతర్భాగం. చాలా సందర్భాల్లో 10,000 ఓట్లు కూడా దాటాయని చెప్తుంటే ఆయన నిన్న గేమ్ స్టార్ట్ అయిందంటా ఉన్నాడు. ఆ గేమ్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి తెలంగాణ రాజకీయ ఆట ప్రారంభమైందా అని అడుగుతా ఉన్నాం ఈరోజు.